ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారు, అయినా కూడా మీలో ఏ మార్పు లేదని అర్థమైంది అనిల్ గారు. సూపర్. అండ్ సావు గారు, మీకు నాకు తెలిసి బియాండ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మీ ఇద్దరికి ఒక బాండ్ ఏర్పడిపోయి ఉంటుందని మా నమ్మకం. హౌ డూ ఎక్స్ప్లెయిన్ దట్? డెఫినెట్గా అండి. నాకు ఈ సినిమా పరంగా కానీ వేరే పర్సనల్ విషయాలు చాలా షేర్ చేసుకుంటూ ఉంటాం, ఇండస్ట్రీ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం, ఒపీనియన్స్ కానీ ఏదైనా. సో దాన్ని ఏమంటాం, మూవీ విషయానికి వస్తే విషయాలంటే అత్తగారు మామగారిని ఎలాగ అలాంటివి లేవు కదా. అవన్నీ సినిమాలు చూపించేస్తున్నారు ఇంకా. ఓకే. సో ఇంకోటి ఏంటంటే డెఫినెట్గా ఆయన ముందు డైరెక్టర్గా సరే నా సినిమా ఇది బాగుండాలి అని ఎంత ఆలోచిస్తారు, ప్రొడ్యూసర్ కూడా ఈ సినిమా వల్ల ఎంత లాభం ఉండాలి అనేది కూడా ఆలోచిస్తారు. మనం చూస్తే చాలా తక్కువ మంది డైరెక్టర్స్కి అసలు ముందు అది ఉంటుంది. ఈయన ఏంటంటే ముందే బడ్జెట్ వేసేప్పుడు కూడా ఓకే అసలు మనకి ఎంత బిజినెస్ అవుతుంది, మనం ఎంతలో తీస్తే సేఫ్ అవుతాం, ఎట్లా ఏంటి, మనం రేపు పొద్దున్న సినిమా రిలీజ్ అయినా కూడా ఎంత బాగుండాలి, అందరూ బాగుండాలి, బయర్స్ కానీ ఎగ్జిబిటర్స్ అందరూ. సో ఈ స్పేస్లో అందరూ హ్యాపీగా ఉంటే నాకు ముందు హ్యాపీగా ఉంటుంది, నేను పీస్లో పడుకుంటాను. ఎప్పుడు అదే చెప్తాను, నాకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా నాకు చెప్పు, నేను చూసి కంట్రోల్ చేస్తాను. ఎంతసేపు తన మైండ్ ఏంటంటే ఒక ప్రొడ్యూసర్కి ఆ చైన్లో ఉన్న అందరూ కూడా హ్యాపీగా ఉండేటట్టు ఆలోచిస్తాడు, కానీ వేరే ఆలోచన ఉండదు. తను ఒకసారి తనే కాంప్రమైజ్ అవుతాడు. సరే సీన్ తీద్దాం అనుకుంటే అబ్బా ఇది ఎందుకు లెక్క చెక్ అవుతుంది, ఇంకో ఆలోచిస్తాను. సో ఆ క్లారిటీ తనకు ఉంది కాబట్టి ఒక సీన్కి 4-5 రకాలుగా కూడా ఆలోచించి ఎక్కడ తగ్గిద్దాము ఏంటి అని ఆయనే. నేను అందుకనే అంట నీళ్ళు ఉండగా దిగులు తనకు ఎందుకు అంటానంటే దానికే అంట. సో ఆ ప్రెషర్ అంతా కూడా ఆయనే పడతాడు పాపం. ప్రొడ్యూసర్ల స్లోగన్ అనిల్ ఉండగా దిగులు దండగా. అది డెఫినెట్ అండి.